అదే నమస్కారం. నేను వీడియో ఇచ్చాను కదా, దానికి $1 వచ్చింది. దానివల్ల ఏమైందంటే జనానికి ఎక్కువ రీచ్ అవ్వాలి, బట్ వ్యూస్ ఎక్కువగానే వచ్చాయి, బట్ పైసలు రావు. ఈ మధ్య ఏమవుతుందంటే అద్భుతమైన కంటెంట్తో వీడియోలు ఇస్తానా, వ్యూస్ రావట్లే. ఇక ఇమీడియట్గా ఇవ్వాల్సిన వీడియో అన్నట్టుగా ఇస్తామా, దానికేమో $1 వస్తుంది, దానివల్ల డబ్బులు రావట్లే. యాడ్లా తీసుకోము. బట్ నేను మిమ్మల్ని హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఛానల్ని మీకు నచ్చింది అనుకుంటే 10 మందికి షేర్ చేయండి. వీడియో బాగుందంటే ఒక కనీసం 2-3 కన్నా షేర్ చేయండి. ఖచ్చితంగా నేను అడిగేది ఒకే ఒకటి, మీకు ఏ టాపిక్ కావాలో కింద కామెంట్లో తెలియచండి, నేను అనిపిస్తాను. మనంతా ఒక ఫ్యామిలీ, బెస్ట్ వేలో ముందుకు వెళ్దాం, ఓకేనా? ఫైనాన్షియల్గా ఇబ్బంది పడవద్దు, అండ్ కంటెంట్ పరంగా ఎక్కడొకటి పిచ్ కంటెంట్ చూసి మీరు ఇబ్బంది పడద్దు. మంచి కంటెంట్ ఇద్దాం అండ్ జెన్యున్ కంటెంట్తో హ్యాపీగా ముందుకు పోదాం, ఓకేనా? ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? ఇక విషయం ఏంటి, నిన్న వీడియో ఇచ్చాను కదా, ఐపీఎస్ ఆఫీసర్లు కోయంబత్తూరు కేసు సంబంధించి. ఆ పసిపాపను ఎవరైతే ఆ రకంగా చేసి చంపినాడో కార్తీ, వాడిని పట్టుకున్నారు. వాడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకాడు, కుడి కళ్ళు కుడి చేయి ఇరిగింది, ఆసుపత్రిలో ఉన్నాడు. వాడి ఫ్రెండ్ మోహన్ అని పట్టుకున్నాడు, ఆల్రెడీ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు. దీనికి సంబంధించి బ్రీఫింగ్ ఇవ్వాల్సినటువంటి ఐజీ రమ్య భారతి ఏకేకలు పక్కపక్కలో నవ్వుతూ చేసింది. చివరికి అసలు ఆమె మీద విరక్తి వచ్చింది జనాలకైతే. లాఫింగ్ గ్యాస్, నైట్రస్ ఆక్సైడ్ ఒళ్ళంతా ఉందా, లేదని ఎక్కడైనా గ్యాప్లు ఏమైనా పెట్టారు ఆమెకి, లేదన్నప్పుడు ఆమె లాఫింగ్ గ్యాస్ కొట్టుకొని వచ్చింది అంటే అది ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పటికి అసలు పెద్ద కన్ఫ్యూజన్ జనాలకి, ఎందుకు నవ్వింది. ప్రెస్ మీట్కి ముందు నవ్వింది, ప్రెస్ మీట్ అప్పుడు నవ్వింది, అయిపోయాక నవ్వింది. పోనీ ఆ పక్కనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లో డిఐజీ వచ్చేసి సామినాథన్, ఆయన ఎందుకు నవ్వాడు? అటుపక్క ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి జిల్లా ఎస్పీ పవన్, ఆయన ఎందుకు నవ్వాడు? ఇప్పటికి ఎవరికి అర్థం కావట్లా. ఈ ముగ్గురు సస్పెండ్ చేసి చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, సొల్లు కబురు. సస్పెండ్ చేయలే, ఐపీఎస్ ఆఫీస్ సస్పెండ్ చేయాలంటే చాలా రూల్సే ఉంటాయట. మరి అవి విజయ్కి తెలియదు, మరి ఆ రాష్ట్ర డీజీపీకి తెలియదు, మనకు తెలియదు, కానీ వాళ్ళని సస్పెండ్ చేయాలి, హెచ్చరించారట ఇంకోసారి అలా చేయొద్దు అని చెప్పేసి. అదేమంటే వాళ్ళని నిందితులు పట్టుకున్నారు కదా, అందుకని వాళ్ళని వదిలేశారని అంటున్నారు. బట్ చాలా తప్పు. ఈ మూమెంట్లో కీర్తన శివకాశి నుంచి ఎమ్మెల్యే గెలిచింది. ఆమె మొన్న జగన్మోహన్ రెడ్డి తర్వాత ఐపాక్ టీంలో పనిచేసింది. టీడీపీలో కూడా బాగానే వర్క్ చేసింది ఆమె. దాని తెలుగు బాగా నేర్చుకుంది. ఇక మన తెలుగులో కూడా మాట్లాడి శివకాశిలో అందరు శభాష్ అనిపించుకుంది, గెలిచింది, మంత్రి అయింది. ఇప్పుడు ఏమైంది, ఆమెని ఏమో మీరు మహిళ కదమ్మా, పసిబిడ్డకు సంబంధించిన కేసు కదమ్మా, ఎందుకమ్మా ఏనమ్మని అడుగుతుంటే నవ్వుతూ ఆ కేసు వద్దు, అడ్మినిస్ట్రేషన్ గురించి అడగండి నేను చెప్తాను అన్న. అప్పుడు ఏమనాలి, ఆ పసిపాప ఘటన బాధాకరం, బట్ ఆ ఇష్యూ గురించి వద్దు, అడ్మినిస్ట్రేషన్ గురించి అంటే నేను చెప్తానంటే అయిపోయాను. జగన్మోహన్ రెడ్డి గారి సందర్భం ఏదైనా నవ్వుతూ ఉంటాడు, అలా ఈమె అలా నవ్విందా అంటే తెలియదు. మేబీ కొంతమందికి దేవుడు అలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాడంటే అది అర్థం కాదు. కీర్తనకి ఏమంది, దయచేసి దాన్ని అపార్థం చేసుకోవద్దు, నేను మామూలుగా ఫార్మల్గా మాట్లాడుతూ ప్లెజెంట్ ఫేస్తో చెప్పాను తప్ప పసిబిడ్డ మరణానికి సంబంధించి నేను నవ్వలేదని చెప్పేసి అంటుంది. సరే అలాగే అనుకుందాం. సో బేసిక్ ఒక మంత్రిగా స్పందించాలి కదా, స్పందించకుండా అడ్మినిస్ట్రేషన్ సంబంధించి నేను చెప్తాను, ఇది నేను చెప్పను, ఇది నేను మాట్లాడంటే ఏమన్నా అర్థం ఉందా? సో విజయ్ అన్న వ్యక్తి ఈరోజు సీఎంగా ఉన్నాడనే కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు ఆయన మంత్రివర్గంలో. అండ్ స్టేట్లో వచ్చేసి ఆయన వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ తేడాగానే ఉంది. ఆయనేమో కోయంబత్తూరు బాలిక ఘటన జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యాడు, పోలీసులు అలర్ట్ చేశాడు, ఆ దోషులను పట్టుకున్నారు. కానీ పోలీసులు వచ్చేసి పెంట చేశారు. అండ్ ఈమె కీర్తన వచ్చేసేమో ఆమె కంపు చేసింది. ఓవరాల్గా అన్నప్పుడు వీళ్ళని సస్పెండ్ చేయకుండా విజయ్ వచ్చేసి సస్పెండ్ చేశాడంటూ సోషల్ మీడియాలో వైరల్ పోస్టులు చూసి జనాలు ఆహా ఊహా అన్నారు. తీరా వాళ్ళని సస్పెండ్ చేయలేదనగానే మళ్ళీ విజయ్ అని అంటూ ఉన్నారు. అంతిమంగా ఏంటంటే మీకు నిన్న చెప్పింది ఇప్పుడు కూడా చెప్తున్నాను, సందర్భం అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మసలుకోండి. చావైనా పెళ్ళైనా ఎప్పుడు ఒకే ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నారంటే చెప్పించి కొడతారు ఎవరో ఒకళ్ళు. అండ్ ఇప్పటికీ నాకు అర్థం కాంది, అంతగా రమ్య భారతి ఐజీ, డిఐజీ సామినాథన్, ఆ ఎస్పీ పవన్ ఎందుకు నవ్వారు రా బాబు ఆ రకంగా, ఇప్పటికీ అర్థం కావట్లేదు.